Hi friends, welcome to my channel Stellar Growth. This is Kranti, Certified Financial Planner. రీసెంట్గా మోతీలాల్ ఆస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఎన్ఏవి 100 రూపీస్ హిట్ అయింది. 2014లో 10 రూపీస్ ఎన్ఏవి దగ్గర లాంచ్ అయిన ఈ ఫండ్ టుడే 100 రూపీస్ హిట్ అయిందంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్లో 10 టైమ్స్ గ్రోత్ ఇచ్చింది ఈ ఫండ్. సో ప్రజెంట్గా ఈ ఫండ్ ఏఈఎం వచ్చేసి 12,500 crores, విచ్ ఇస్ అ డీసెంట్ సైజ్ ఏఈఎం. ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే గత 10 సంవత్సరాలుగా కేవలం ఒకే ఒక్క సంవత్సరం ఈ ఫండ్ నెగిటివ్ గ్రోత్ ఇచ్చింది. అది 2019లో 6.9% ఇచ్చింది. మిగతా 9 years ఎప్పుడు కూడా ఈ ఫండ్ నెగిటివ్ గ్రోత్ ఇవ్వలేదు. ఎవ్రీ ఇయర్ పాజిటివ్ గ్రోత్ ఇచ్చింది. లాంచ్ అయినప్పటి నుంచి సిఏజిఆర్ పరంగా కనుక చూసినట్లయితే ఫస్ట్ 10 yearsలో 22% సిఏజిఆర్ ఇచ్చింది. ఇనిషియల్ 5 years పీరియడ్లో 18% సిఏజిఆర్ ఇచ్చింది. అంటే గత 5 yearsగా 2019 తర్వాత ఫండ్ గ్రోత్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఈ ఫండ్లో ఇనిషియల్ అమౌంట్ 5 times గ్రోత్ అవ్వడానికి, అంటే 5 times మల్టిప్లై అవ్వడానికి ఆల్మోస్ట్ 8.5 years పట్టింది. కానీ అదే 10 times మల్టిప్లై అవ్వడానికి ఓన్లీ 10.5 years పట్టింది. అంటే జస్ట్ లాస్ట్ 2 yearsలో ఈ ఫండ్ ఎన్ఏవి అనేది డబుల్ అయిపోయింది. ఫండ్ మెట్రిక్స్ కనుక చూసినట్లయితే, ఫండ్ రిస్క్ ఇండికేటర్స్ కనుక చూసినట్లయితే, ఈవెన్ దో ఇది ఒక మిడ్ క్యాప్ ఫండ్ అయినా కానీ దీని బీటా వచ్చేసి ఓన్లీ 0.83, అంటే దాని బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే కూడా వాలటిలిటీ అనేది తక్కువగా ఉంది, విచ్ ఇస్ వెరీ వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే ఈ ఫండ్ పోర్ట్ఫోలియో కనుక చూసినట్లయితే ఫండ్లో కేవలం ఒక 27 to 30 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి, which is very very concentrated portfolio. Even with that concentrated portfolio, beta less than 1 ఉండడం అనేది సర్ప్రైజింగ్. ఓకే, ఎందుకంటే మిడ్ క్యాప్ ఫండ్లలో బీటా అనేది జనరల్గా హైగా ఉంటుంది. దే వాలటిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సర్ప్రైజింగ్గా ఈ ఫండ్లో వాలటిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే ఆల్ఫా విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ ఫండ్ ఆల్ఫా లాస్ట్ 1 yearలో ఇండెక్స్ కంటే ఆల్మోస్ట్ 12% ఎక్స్ట్రా ఆల్ఫా జనరేట్ చేసింది. 12% ఆల్ఫా ఈజ్ నాట్ ఈజీ. సో ఈ ఫండ్ షార్ప్ రేషియో, అంటే షార్ప్ రేషియో బేసికల్లీ మెజర్స్ ద రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్. లాస్ట్ 1 yearగా ఈ ఫండ్లో షార్ప్ రేషియో అనేది 1.8 ఉంది. అంటే సో ఎవ్రీ 1% ఆఫ్ ఎక్స్ట్రా రిస్క్కి ఈ ఫండ్లో 1.8% ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది, విచ్ ఇస్ రియల్లీ రియల్లీ గుడ్. 10 yearsలో 10x రిటర్న్స్ అనేది నాట్ ఈజీ. ద ఫండ్ ఈజ్ ఏబుల్ టు మెయింటైన్ ద సేమ్ సిఏజిఆర్, 20+ సిఏజిఆర్. In the next 10 years, it will become another 10 times. ప్రజెంట్గా 100 రూపీస్ ఉన్న ఎన్ఏవి ఇంకొక 10 yearsలో 1000 రూపీస్ అయింది అనుకోండి, 10 times. సో ఫ్రమ్ ద ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 10 rupees, దట్ బికమ్ 1000 rupees, అంటే 100 times రిటర్న్స్ ఇన్ a 20 years స్పాన్. సో విచ్ విల్ బికమ్ రియల్లీ గ్రేట్. గతంలో నిప్పాన్ ఇండియా గ్రోత్ అనేది ఇది చేసింది. హోప్ఫుల్లీ this fund will also follow the similar path. Wishing you all the best for the investors who invested in this fund for the future growth. Hope you like this information. Please subscribe to the channel for more updates. Please share with your friends also if you find this useful. Thank you for watching. Have a good day.